మనము విల్లాలో అసలు లిఫ్ట్ ప్రొవిజన్ ఇవ్వకపోతే అసలు ప్రొవిజన్ ఎలా క్రియేట్ చేస్తాము అండ్ లిఫ్ట్ ఎలా పెడతాము, ఏ మోడల్ సూటబుల్ అవుతుంది అనే టాపిక్ పైన వీడియో చేస్తాము. సో వన్స్ మనం లోపలికి వెళ్తే ఓపెన్గా ఉంది. సో వీటికి ఏంటంటే బిల్డర్స్ ఎవరైతే హౌసెస్ కన్స్ట్రక్ట్ చేస్తారో అప్పుడు ప్రొవిజన్ ఇవ్వలేదు అనమాట. సో మేము ఈ కస్టమర్కి హౌస్ కంప్లీట్గా చూసి ఎక్కడైతే ప్లేస్ డిస్టర్బ్ అవ్వకుండా పర్ఫెక్ట్గా ఉంటుందో ఆలోచించి ఈ యొక్క ప్లేస్ని చూస్ చేసామన్నమాట. సో ఈ ప్లేస్లో మనం అబ్జర్వ్ చేస్తుంటే ఇక్కడ కింద పిట్ తీసాము. సో ఈ పిట్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఎంత లేదనుకున్నా కూడా ఒక 1.5 feet పిట్ ఇచ్చాము. సో ఇక్కడ ఎలాంటి లిఫ్ట్ రాబోతుంది, ఏది ఫిట్ అవుతుంది అనేది నేను మీకు షాఫ్ట్ చూపించిన తర్వాత చెప్తాను. సో వన్స్ మీరు డీటెయిల్గా అప్లోడ్ చేస్తే ఇక్కడ ఫస్ట్ స్లాబ్ ఉండేది మనకి. సో స్లాబ్ని మనం ఏం చేస్తామంటే డైమండ్ కట్ కానీ బ్లేడ్ కటింగ్ అని అంటాము. సో బ్లేడ్ కటింగ్ ప్రాసెస్లో 2 స్లాబ్ని కట్ చేసాం. సో 1 స్లాబ్ వచ్చేసి ఇక్కడ ఉంది అండ్ ఇంకో స్లాబ్ వచ్చేసి ఆ సెకండ్ ఉంటుంది. సో అది మనము సెకండ్ ఫ్లోర్కి వెళ్ళినప్పుడు నేను మీకు డీటెయిల్గా చూపిస్తాను. సో ఇక్కడ ప్రస్తుతానికి సూటబుల్ అయ్యే ఎలివేటర్స్ అంటే యాజ్ ఎ కస్టమర్ యూ హ్యావ్ ఎ చాయిస్ టు చూస్ ఫర్ ఎంఆర్ఎల్ గేర్లెస్ ఆర్ అట్ ద సేమ్ టైం హైడ్రాలిక్ లిఫ్ట్ కూడా ఆప్షన్ ఉంటుంది. సో ఎందుకు ఈ 2 రికమెండ్ చేస్తున్నాము ఈ పర్టికులర్ ప్లేస్లో అంటే ఇక్కడ పెట్టి ఎస్కవేట్ చేసుకోవడానికి ఎక్కువ స్కోప్ లేదు. బికాస్ అక్కడ ఆల్రెడీ వాళ్ళకి ప్రింటర్ బీమ్స్ వచ్చాయి. సో ఇంకా డీప్ ఇవ్వడానికి అవకాశం లేదు. సో అందుకోసం మనం ఏం చేస్తామంటే ఎంఆర్ఎల్ గేర్లెస్లో ఎల్ టైప్ కార్ ఫ్రేమ్ వేసి లో పెట్టున్న వాటికి సూటబుల్గా అండ్ ఈ యొక్క కస్టమర్కి స్లాబ్ పైన కట్ చేసుకోవడం ఇష్టం లేదు. సో ఇక్కడ కస్టమర్కి మనం సజెస్ట్ చేసింది ఏంటంటే హైడ్రాలిక్ ఎలివేటర్ అనమాట. సో ఈ యొక్క హైడ్రాలిక్ ఎలివేటర్ ఈ యొక్క మెషినరీ అండ్ పవర్ ప్యాక్ అండ్ అట్ ద సేమ్ టైం ప్యానల్ బోర్డ్ ఎక్కడ ప్లేస్ చేసుకోవచ్చు అంటే సో కస్టమర్ ఈ యొక్క వెల్లింగ్ ఛాన్స్ ఉంటే ఎంట్రన్స్లో హ్యాస్ సమ్ స్పేస్. సో ఎక్కడ అంటే మీకు అది నేను చూపిస్తాను వీటిలో. సో ఎగ్జాక్ట్లీ బ్యాక్ ఆఫ్ దిస్ వాల్ ఇదకి స్పేస్ ఉందన్నమాట. సో ఈ కాంపోనెంట్ ఏదైతే ఉంటుందో అది ఎగ్జాక్ట్లీ వాల్ యొక్క బ్యాక్ సైడ్ మనం ప్లేస్ చేస్తున్నాం. సో ఇక్కడ వచ్చే లిఫ్ట్ వచ్చేసి ఈ వెంట్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 4 feet ఉందన్నమాట. క్లియర్గా 4 feet. సో 4 feetలో యూ కెన్ గో ఫర్ మాన్యువల్ స్వింగ్ డోర్, దాన్ని సెమీ ఆటోమేటిక్ అని కూడా అంటారు. అండ్ కొలాప్సిబుల్ గేట్స్ ఉంటాయి, ఆప్షన్ కూడా పెట్టుకోవచ్చు. సో దట్ ఈస్ యూనివర్సల్, ఎనీ స్పేస్లో కానీ మనం కొలాప్సిబుల్ గేట్స్ పెట్టుకోవచ్చు. బట్ ఇది ఇంటర్నల్గా ఉంది కాబట్టి హీ వాంట్స్ టు గో ఫర్ ఆటోమేటిక్ ఆప్షన్స్. సో ఆటోమేటిక్ డోర్ ఎలా ఉంటుంది అనేది మీకు ఈ పక్కన విలువలోనే మనం చేసామన్నమాట. సో అది మీకు ఒకసారి చూపిస్తాను. అంటే దీని యొక్క పవర్ బ్యాక్ ఇక్కడ ప్లేస్ చేసాము, మన ప్యానల్ బోర్డ్ ఎక్కడ ప్లేస్ చేసాము అండ్ ఆటోమేటిక్ డోర్ ఆప్షన్ వస్తే సైజ్ ఓపెనింగ్ ఎంత చిన్నగా వచ్చింది, ఎంత వస్తుంది మ్యాక్స్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రజెంట్లీ ఇక్కడైతే మనం సూటబుల్ ఏదో పెట్టామంటే కస్టమర్కి హైడ్రాలిక్ ఆటోమేటిక్ ఎలివేటర్ అనేది ప్లేస్ చేస్తాం. సో హైడ్రాలిక్లో మీకు ఏంటంటే టెలిస్కోపిక్ ఓపెనింగ్ మాత్రమే వస్తుంది. యాజ్ మా వీడియోస్లో మీకు జనరల్గా చెప్తూ ఉంటాము 4 feet ఉంటే టెలిస్కోపిక్ ఓపెనింగే పాసిబుల్, 5 feet అండ్ అబోవ్ ఉంటే సెంటర్ ఓపెనింగ్ అనేది పాసిబుల్. సో లెట్స్ గెట్ టు ఫస్ట్ ఫ్లోర్. ఇది ఫస్ట్ ఫ్లోర్. సో ఫస్ట్ ఫ్లోర్లో యాజ్ యూ సెడ్ మేము ఏం చెప్పాము, ఫస్ట్ ఫ్లోర్లో ఒక స్లాబ్ కట్ చేసాము. కరెక్ట్గా మనం ఈ లెవెల్లో చూస్తే ఇక్కడ మీకు ఏదైతే నీట్గా ఫినిష్ అనే కటింగ్ అనేది వస్తుందో ఇదంతా మనం ఏంటంటే డైమండ్ కట్ అని అంటాము, లేదా బ్లేడ్స్లో కటింగ్ చేస్తూ ఉంటాము. సో ఎస్పెషలీ మనం బ్లేడ్ కటింగ్ ఎందుకు ప్రిఫరెన్స్ ఇస్తామంటే జనరల్లీ ఏమవుతుంది, చిప్పర్ మెషిన్తో మనం బ్రేక్ చేయడం వల్ల మనకి వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి, క్రాక్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో అది రాకుండా ఉండడానికి ఈ డైమండ్ కట్ కానీ లేదా బ్లేడ్ కటింగ్ ఆప్షన్ అనేది మనము రెగ్యులర్గా రికమెండ్ చేస్తూ ఉంటాము. సో కస్టమర్కి ఏంటంటే మేము 2 options ఇచ్చాము. ఒకటి వచ్చేసి ఫ్యాబ్రికేషన్ స్ట్రక్చర్ వేసేసి అవుటర్ కవరింగ్ మనము హీరో ప్యానల్స్ అంటే లైక్ రెడీమేడ్ వాల్స్ కానీ ఏసీబీ షీట్స్ కానీ ఇచ్చాము. బట్ హీ వాంట్స్ టు గో ఫర్ బ్రిక్ వాల్. సో మీరు చూస్తున్నారుగా బ్రిక్ వాల్ కన్స్ట్రక్షన్ ఇప్పుడు ఆల్రెడీ అవుతుంది. ఇది నాకు ఇంకొక 1 weekలో మోస్ట్ ప్రాబ్లీ దీన్ని ఫినిష్ చేయబోతున్నాం అనమాట. సో ఇలాంటి ప్రాజెక్ట్స్కి మేము వచ్చేసి టర్న్కీ మోడల్ చేసిస్తుంటాం అనమాట. సో టర్న్కీలో ఏంటంటే దీనికి కావాల్సిన ఆల్ ది ప్రిలిమినరీ సెటప్, బెడ్ కటింగ్ కానీ లైక్ స్లాబ్ కటింగ్ కానీ 3-phase అండ్ అర్థింగ్ సప్లై కానీ ఫ్యాబ్రికేషన్ వర్క్ కానీ సివిల్ వర్క్ కానీ అండ్ దీనికి రిలేటెడ్ ఏవైతే మైన్యూట్ వర్క్స్ ఉంటాయో మేము కంప్లీట్లీ ఎండ్ టు ఎండ్ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో ఇన్ కేస్ మీరు కనుక మీ హౌస్కి లైక్ ప్లాన్ చేస్తూ ఉంటే మీరు మా ఛానల్ ఫాలో అవ్వచ్చు. సెకండ్ ఫ్లోర్లో అగైన్ మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఇక్కడ కూడా మనము డైమండ్ కట్తోని ఏం చేస్తాము, స్లాబ్ని బ్రేక్ చేస్తాం అనమాట. మీకు చెప్పినట్టే ప్రతి ఒక్క స్లాబ్ కటింగ్ అనేది మేము అదే ప్రాసెస్ ఫాలో అవుతూ ఉంటాము.
సో ఇక్కడ కూడా అదే ప్రాసెస్ ఫాలో అయ్యాము. ఇక్కడ మీరు టాప్లో చూస్తే ద హైట్ ఆఫ్ ది స్లాబ్ అంటే నేను నిల్చిన ప్లేస్ నుంచి కరెక్ట్గా 10 feet ఉంటుంది. సో ఇక్కడ మేము ఎందుకు ఈ స్లాబ్ కట్ చేయలేదు అంటే హైడ్రాలిక్కి మాకు మిషన్ రూమ్ అవసరం లేదు అండ్ పెట్ కూడా అవసరం లేదు. సో ఈ కస్టమర్కి ఆటోమేటిక్ హైడ్రాలిక్ లిఫ్ట్ పెడుతున్నాం కాబట్టి వీఆర్ గోయింగ్ ఫర్ దిస్. సో ఇక్కడ మన కంప్లీట్ యూనిట్ అనేది సెటప్ అయి ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఈ యొక్క వీడియో మీకు కంప్లీట్లీ ఐడియా వచ్చింది అనుకుంటాను. అండ్ అట్ ద సేమ్ టైం ఇలాంటి లిఫ్ట్స్ పెట్టుకోవాలనుకుంటే హైడ్రాలిక్ G+2 అండ్ ఆటోమేటిక్ ఆప్షన్లో మీరు కనుక లిఫ్ట్స్ చూస్తుంటే మా కాస్ట్ తెలుసుకోవాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి. సో మీకు చెప్పినట్టు బ్యాక్ సైడ్ ఆఫ్ ది వాల్లో ఇది ప్యానల్ బోర్డ్ అంటాము దీనికి రిలేటెడ్. సో ఈ ప్యానల్ బోర్డ్ అనేది దీని యొక్క ఫంక్షనాలిటీకి హెల్ప్ చేస్తుంది అండ్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ పవర్ ప్యాక్. సో ఇది 100 liters ఆయిల్ కెపాసిటీ ట్యాంక్ ఉంటుంది. ఇది హోస్ పైప్ అనమాట. సో మన లిఫ్ట్ పైన కిందకి వెళ్ళడానికి దీంట్లో ప్రెషరైజ్డ్ ఆయిల్ అనేది ఈ పైప్ ద్వారా హోస్ పైప్ అంటాం దాన్ని. ఆ హోస్ పైప్ నుంచి వెళ్ళి ఆ ప్రెషర్ వల్ల మనకి హైడ్రాలిక్ సిలిండర్ విత్ జాక్ ఏదైతే ఉంటుందో ఆ ప్రెషరైజ్ అయ్యి మనకి పైనకి కిందకి మూవ్మెంట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో దీనికి మిషన్ రూమ్ అవసరం లేకపోవడానికి రీజన్ బికాస్ ఆఫ్ పవర్ ప్యాక్ మనం గ్రౌండ్ ఫ్లోర్లోనే పెట్టుకోవచ్చు. కామెంట్ చేయండి అండ్ యూ కెన్ ఆల్సో కాల్ అవర్స్ బికాస్ ప్రైజెస్ మే బి వ్యారీ. ఎందుకంటే విల్లాస్లో జనరల్లీ ఏమవుతుందంటే కస్టమైజేషన్ చాలా మంది అడుగుతూ ఉంటారు. ఎందుకంటే క్యాబిన్స్లో చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ వచ్చాయి ఇప్పుడు మార్కెట్లో. సో బేస్డ్ ఆన్ మీ యొక్క రిక్వైర్మెంట్, మీ యొక్క టేస్ట్, సో మీ యొక్క ఇంటీరియర్స్కి తగ్గట్టుగా మీరు లిఫ్ట్ ఇన్స్టాల్ చేసుకోవాలి అనుకుంటే యూ కెన్ రీచ్ ఆన్ టు ద Lorven Elevators. వీఆర్ ఆన్ సోషల్ మీడియా ఆల్ అక్రాస్ ఆల్ ది ప్లాట్ఫామ్స్ ఆర్ మేబీ యూ కెన్ రీచ్ us to us with 9100098904. Thank you for watching video.